వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. ముందుగా ఇవాల్టి టాప్ స్టోరీస్ చూసేద్దాం. ఆ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య పోటీ. తమన్ దేవిని ఓవర్టేక్ చేస్తున్న తమిళ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో కూడా బిజీ అవుతున్న అనిరుద్ వరుసగా ఆఫర్లతో పాత వాళ్ళకి చెక్. టాలీవుడ్ లో కన్నడ మలయాళ హీరోయిన్ల హల్చల్. కన్నడ వాళ్ళని డామినేట్ చేస్తున్న మలయాళీస్. సినిమా మీద బజ్ రావాలంటే మ్యూజిక్ తోనే. ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యే పాట చేస్తే సినిమాకి సగం ప్రమోషన్ అయిపోయినట్టే. ఆ రేంజ్ లో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయటం మ్యూజిక్ డైరెక్టర్ల పని. మరి పనిలో పోటీ పడుతున్న తమన్, దేవిశ్రీ ప్రసాద్, అనిరుద్ లో ఎవరికెన్ని సినిమాలున్నాయి? అసలు ఎవరు టాప్ ప్లేస్ లో ఉన్నారు? సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్లడంలో మెయిన్ రోల్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లదే అయిపోయింది. దాంతో మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య పోటీ కూడా పెరిగిపోయింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్కే ఛాన్సులు కూడా వస్తున్నాయి. ఈ లిస్ట్లో తెలుగులో ఎక్కువగా వినిపిస్తున్నది, ఎక్కువ సినిమాలు చేతిలో ఉన్నది అన్డౌటెడ్లీ తమనే. తమన్ 5-6 సినిమాలతో ప్రెజెంట్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వీటిలో ఆడియన్స్ అందరి చూపు ఓజీ మీదే. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ నుంచి ఫస్ట్ రిలీజ్ అయిన మ్యూజిక్ బిట్ ఈ కాంబినేషన్ మీద హైప్స్ పెంచేసింది. ఆల్రెడీ భీమ్లా నాయక్ ఇచ్చిన హైప్తో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీనికి తగినట్లుగా తమన్ కూడా ఓజీకి సాలిడ్ బీజిఎం సాంగ్స్ ఇవ్వడంతో ఓజీ మ్యూజిక్ మీద హైప్ కూడా పెరిగిపోతోంది. పవన్ కళ్యాణ్తో ఓజీ సినిమా చేస్తున్న 100 సినిమాలు కంప్లీట్ చేసిన తమన్కి అసలు సిసలు ఫ్యాండమ్ క్రేజ్ క్రియేట్ అయింది మాత్రం బాలయ్య పాటలతోనే. అందుకే బాలయ్య తమన్ కాంబినేషన్ అంటే జనాల్లో కూడా ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీటికి తోడు ఈ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ హైప్ ఇంకా పెరిగిపోతోంది. దాంతో అఖండ తాండవం మీద కూడా అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. తమన్ చేతిలో ఉన్న మరో స్టార్ మూవీ రాజాసాబ్. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీ హారర్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. ప్రభాస్ వింటేజ్ లుక్స్ కి తోడు నాటీగా లవర్ బాయ్ లుక్ లో కనిపిస్తున్నాడు. మరోవైపు ఓల్డ్ క్యారెక్టర్లో సీరియస్ గా కూడా కనిపిస్తున్నాడు. ఇలా 2 క్యారెక్టర్స్ ని ఎలివేట్ చేసే మ్యూజిక్ ఇస్తున్న తమన్ ఈసారి ప్రభాస్ కి మెమరబుల్ సాంగ్స్ ఇస్తానంటున్నారు. తమన్ స్టార్ మూవీస్ తో పాటు పార్లర్ గా చిన్న సినిమాలు కూడా చేస్తున్నారు. తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తెలుసు కదా సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్ సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ అవుతుందని తెలుస్తోంది. వీటితో పాటు తమిళ సినిమా కూడా చేస్తున్నారు తమన్. తమన్ రాకముందు నుంచే తెలుగు సినిమాని ఊపేస్తున్న సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఈ మధ్య కాలంలో దేవి పనైపోయిందనుకున్న వాళ్ళకి పుష్ప 2తో సాలిడ్ సమాధానం ఇచ్చారు. అదే హైప్ తో ఇంట్రెస్టింగ్ సినిమాలతో రాబోతున్నారు. జానర్ తో పని లేకుండా ఏ సినిమాకైనా హిట్ మ్యూజిక్ ఇవ్వడం దేవిశ్రీ ప్రసాద్ కే సాధ్యమంటారు ఫ్యాన్స్. అందుకే దేవి మ్యూజిక్ డైరెక్షన్ లో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాల మ్యూజిక్ కూడా బ్లాక్ బస్టరే. రీసెంట్ గా పుష్ప 2, తండేల్ లాంటి సినిమాలే బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రెజెంట్ దేవిశ్రీ షోస్ తో బిజీ అవడంతో సినిమాలు తగ్గించేశారన్న టాక్ బాగా వినిపిస్తోంది. అయితే దేవి మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాతో మళ్లీ బిజీ కాబోతున్నారు. జల్సా నుంచి దేవిశ్రీ ప్రసాద్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు ఆల్మోస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్లే. అందుకే ప్రస్తుతం చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాతో పాటు వృషభ అనే ఇంట్రెస్టింగ్ మూవీ కూడా చేస్తున్నారు దేవి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ తో మరోసారి దేవి మానియా రిపీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. తమిళ్లో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఇమేజ్ ఉంది అనిరుద్ కి. అంతేకాదు తెలుగులో కూడా ఫుల్ బిజీ అయిపోతున్నాడు. గ్యాంగ్ లీడర్, అజ్ఞాతవాసి సినిమాలు చేసి ఓకే అనిపించుకున్న దేవర్తో మాత్రం ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసేశాడు. తెలుగు ఆడియన్స్ పల్స్ ఇప్పుడిప్పుడే పట్టుకుంటున్న అనిరుద్ విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాని కూడా సీరియస్ గా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, బీజిఎం సినిమా మీద హైప్ పెంచేస్తున్నాయి. నిజానికి ప్రస్తుతం దేవిశ్రీ తమన్ కంటే ఎక్కువ సినిమాలున్నది అనిరుద్ కే. తెలుగులో కింగ్డమ్ తో పాటు నాని సినిమాకి కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు అనిరుద్. నాని గ్యాంగ్ లీడర్ మూవీకి క్రేజీ మ్యూజిక్ ఇచ్చిన అనిరుద్ శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న మ్యాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ ది పారడైజ్ కి కూడా మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్నాడు. అనిరుద్ కి తెలుగులో ఈ ప్రాజెక్ట్స్ తో పాటు తమిళ్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో టాప్ హీరోస్, టాప్ స్టార్స్ అందరికీ కూడా అనిరుద్ చేతిలోనే. విజయ్ జననాయగన్, శివకార్తికేయన్ మదరాసి, ఎస్ టాక్సిక్ మూవీతో పాటు షారుఖ్ ఖాన్ కింగ్ మూవీ కూడా అనిరుద్దే మ్యూజిక్ చేస్తున్నాడు. జవాన్ కి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ కి ఫుల్ ఫిదా అయిపోయిన షారుఖ్ మరోసారి కింగ్ ఛాన్స్ ఇచ్చారు. అనిరుద్ ఎంతమంది స్టార్ హీరోలకి సినిమాలు చేసినా రజనీకాంత్ కి ఇచ్చే మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అనిరుద్ లైమ్ లైట్ లోకి వచ్చిన దగ్గర నుంచి వరుసగా రజనీ, అనిరుద్ కాంబినేషన్ కి నెక్స్ట్ లెవెల్ హైప్ వచ్చేసింది. ఈ కాంబినేషన్ లో వచ్చే పాటలన్నీ కూడా బ్లాక్ బాస్టరే. అందుకే రజనీకాంత్ చేస్తున్న కూలీ, జైలర్ 2 కూడా అదే రేంజ్ హైప్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
వీటిని రీచ్ అయ్యేలా సాంగ్స్ కూడా ఉండటంతో అనిరుద్ ప్రెజెంట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన మోనికా సాంగ్ మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇలా దేవి, తమన్, అనిరుద్ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు క్రేజీ మూవీస్ చేస్తూ ఒకరికొకరు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల కంటే కన్నడ, మలయాళీ హీరోయిన్లే ఎక్కువ ఉన్నారు. ఫ్రెష్ కాంబినేషన్స్ తో టాలీవుడ్ స్క్రీన్ మీద ఫైర్ సెట్ చేస్తున్నారు. మరి కన్నడ, మలయాళ హీరోయిన్లు తెలుగులో చేస్తున్న సినిమాలేంటి? ప్రస్తుతం తెలుగులో అంతా కన్నడ, మలయాళ హీరోయిన్లదే హవా నడుస్తోంది. కన్నడ హీరోయిన్లు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో బిజీగా ఉంటే, మలయాళ హీరోయిన్లు కావలసినంత క్రేజ్తో అవకాశాలు దక్కించుకుంటున్నారు. కన్నడ హీరోయిన్ గా వచ్చి ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ సత్తా చాటుతున్న హీరోయిన్ రష్మిక. సౌత్ బాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ వరుస పాన్ ఇండియా మూవీస్ తో ఇప్పుడు టాప్ హీరోయిన్ అయిపోయింది. రష్మిక తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ ఇమేజ్ సంపాదించుకుంటున్న హీరోయిన్ శ్రీలీల. శ్రీలీల తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది. లేటెస్ట్ గా జూనియర్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన శ్రీలీల పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తూ రవితేజతో మాస్ జాతర మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. మరో కన్నడ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. తెలుగులో గ్యాంగ్ లీడర్ తర్వాత శర్వానంద్ తో శ్రీకారం చేసిన ప్రియాంక నానితో సరిపోదా శనివారంలో ఇంట్రెస్టింగ్ రోల్ చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ ఓజీలో పవన్ కి జంటగా ప్రియాంక నటిస్తోంది. ఈ సినిమా క్లిక్ అయితే ఇక ప్రియాంక అరుళ్ మోహన్ కేర్ ఆఫ్ టాలీవుడ్ అయిపోవడం గ్యారంటీ. కేజీఎఫ్ తో క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి తెలుగులో 2 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ సైన్ చేసింది. అందులో నానితో చేసిన హిట్ 3 సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ లో మంచి వెల్కమ్ అందుకుంది. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా చేస్తూ బిజీ అవుతోంది ఈ కన్నడ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగులో మంచు క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ఆషికా రంగనాథ్. బంగారాజులో ఆషికా పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన మెగాస్టార్ తన అప్ కమింగ్ మూవీ విశ్వంభరలో ఛాన్స్ ఇచ్చారు. ఈ సోషియో ఫ్యాంటసీ మూవీలో త్రిష మెయిన్ హీరోయిన్ అయితే ఆషికా మరో హీరోయిన్ గా చేస్తోంది. నిజానికి కన్నడ హీరోయిన్లు ఇప్పుడు తెలుగులో కాస్త స్లో అయ్యారు. ఆ ప్లేస్ ని ఫిల్ చేస్తున్నారు మలయాళ భామలు. ఒకప్పుడు తమిళ్, కన్నడ హీరోయిన్లతో నిండిపోయిన టాలీవుడ్ ఇప్పుడు మాత్రం మలయాళ హీరోయిన్లు ఓవర్టేక్ చేస్తున్నారనటంలో డౌట్ లేదంటున్నారు ఆడియన్స్. మలయాళ హీరోయిన్లు ఇప్పుడు మన హీరోలకి మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. ఒకవైపు బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో దుమ్ము లేపుతున్నా కూడా మలయాళ హీరోయిన్లు తమ హవా చూపిస్తున్నారు. స్పెషల్లీ ప్రేమలో హీరోయిన్ మమితా బైజు, కైడు లోహర్ లాంటి అప్కమింగ్ యంగ్ హీరోయిన్లు తెలుగులో సందడి చేస్తున్నారు. వెంకీ అట్లూరి, సూర్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా మమిత నటిస్తూ ఉండడంతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. మలయాళ హీరోయిన్లలో తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తోంది సంయుక్త మీనన్. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన సంయుక్త మీనన్ ఈ మధ్య వరుస సినిమాలు చేస్తోంది. అఖండ 2తో పాటు నిఖిల్ తో స్వయంభూ, శర్వానంద్ తో నారీ నారీ నడుమ మురారి, పూరి జగన్ డైరెక్షన్ లో మూవీ, ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తూ తెలుగులో మోస్ట్ వాంటెడ్ అవుతోంది. తెలుగులో తన లక్ ని చెక్ చేసుకుంటున్న హీరోయిన్ మాళవిక మోహనన్. ఎంట్రీ ఇవ్వడమే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీతో ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే మలయాళంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన మాళవిక ప్రభాస్ డ్యూ రోల్ చేస్తున్న రాజాసాబ్లో హీరోయిన్ గా చేస్తోంది. తెలుగులో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ అప్పట్నుంచి సినిమాలు చేస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం తెలుగులో ఏదో ఒక సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్న అనుపమ పరమేశ్వరన్ లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్ తో అదరగొట్టింది. ఈ సంవత్సరం పరదా మూవీ రిలీజ్ పనుల్లో బిజీగా ఉంది. వీటితో పాటు శర్వానంద్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా కూడా నటిస్తోంది. ఇలా వరుసగా కన్నడ, మలయాళ హీరోయిన్లు తెలుగులో హవా నడిపిస్తున్నారు. ఇది వాటి టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. Till then, take care. Bye bye.